అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అనుకుంటున్న మనకు ఆరోగ్యం కూడా ఎవరికి ఊరికే రాదు. డబ్బులతో ఆరోగ్యం అసలే రాదు అని గుర్తు చేద్దామని మరోసారి. ఈసారి మన ఇంటి బంగారంతో మొదలు పెడదాం. ఆరోగ్యం దేంతో వస్తుందో మనందరికీ తెలుసు. దాని గురించి కూడా అవసరమైనప్పుడు ఈరోజు వీడియోలో ప్రస్తావించుకుందాం. మన ఇంటి బంగారమే, బండారం కాదు, బంగారమే. మొదలు పెట్టబోయే ముందు ముఖ్యంగా ఏది మన ఇల్లు? మనం బతికే ఈ భూమి మన ఇల్లు అనుకుంటే గత 400 సంవత్సరాలుగా మొట్టమొదటిసారి దాదాపు 400 సంవత్సరాల క్రితం ఒక మోచేయంత పొడవున్న టెలిస్కోప్ని గలీలియో తయారు చేసుకొని అలా ఆకాశం వైపు పెట్టి ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలు, చంద్రుడు లాంటి అంతరిక్షంలోని వస్తువుల్ని చూడడానికి కనిపెట్టిన ఆ టెలిస్కోప్ ద్వారా ఈ విశ్వంలో మన చుట్టూ ఏముంది అని పరిశోధించడానికి గలీలియో మొదలుపెట్టిన ప్రయోగం దగ్గర నుంచి ఈ 400 లేదా 420 సంవత్సరాలు మానవ జాతి సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రత్యేకంగా టెలిస్కోప్ రంగంలో, అంతరిక్షాన్ని శోధించే రంగంలో అందుకున్న అభివృద్ధి, ఆ డెవలప్మెంట్ వల్ల చేరుకున్న ఈ రోజుటి పరిస్థితికి మన ఇల్లు అంటే ఈ భూమి చుట్టూ ఈ విశ్వంలో ఎంత దూరం చూడగలడో తెలుసా మనిషి? మోచేయంత పొడవున్న ఆ టెలిస్కోప్ నుంచి ప్రయాణం మొదలు పెడితే టెలిస్కోప్ని అభివృద్ధి చేస్తూ వచ్చి ఈ రోజుకి 10 అంతస్తుల ఎత్తున్న టెలిస్కోపులు మన భూమి మీద ఉన్నాయి. మన భూమి మీద నుంచి చూడడమే కాకుండా ఇంకొంచెం భూమిని వదిలేసి బయటికి వెళ్ళి అంతరిక్షంలో నుంచి చూస్తే ఎలా ఉంటుందని చెప్పి అత్యంత శక్తివంతమైన ఎక్స్రే అబ్జర్వేటరీస్ని ఆకాశంలో ఏర్పాటు చేసుకొని అవి భూమి చుట్టూ తిరుగుతూ సుదూర విశ్వంలో ఉన్న నక్షత్రాల సమూహాలని, వాటి చుట్టూ ఏవైనా గ్రహాలు ఉన్నాయేమో, మన భూమి లాంటి గ్రహాలు ఉన్నాయేమో, అందులో మనుషులు ఉన్నారేమో, లేదా ఇంకేదైనా జీవులు ఉన్నాయేమో, అసలు ఏముంది మన చుట్టూ అని పరిశోధించడం మొదలుపెట్టి చుట్టూతా కొన్ని వందల శాటిలైట్స్ని మన భూమి మీద నుంచి మనం ప్రయోగించుకొని ఈ 400 సంవత్సరాల్లో అవి చాలక ఈ విశ్వాన్ని పరిశోధించడానికి మరో 2 శాటిలైట్స్ని వోయేజర్ 1, వోయేజర్ 2 మన భూమి చుట్టూ తిరిగితే కనిపించేది ఎంత మాత్రము పంపించేద్దాం మన ఇంటి నుంచి దూరంగా విశ్వంలోకి, విశ్వాంతరాళాల్లోకి అని చెప్పి మొదటిగా ఈ వోయేజర్ 2, వోయేజర్ 1లని పంపించుకున్నారు. అందులో వోయేజర్ 1 ఈ మధ్యనే
ఒక మైలురాయిని కూడా దాటేసింది. ఈ విశ్వాన్ని శోధిస్తూ, ఆ సమాచారాన్ని మనకు అందిస్తూ ఒక మైలురాయిని కూడా దాటేసింది. అదేంటంటే, మన భూమికి ఆ వాయేజరు ఒక సిగ్నల్‌ని పంపించాలంటే, ఇదిగో నేను పలానా విషయాన్ని ఇక్కడ చూశాను ఈ విశ్వంలో అని మన భూమికి పంపిస్తే ఆ సిగ్నల్ భూమిని చేరడానికి 24 గంటలు పడుతుంది. తర్వాత మనం మళ్ళీ మేము అందుకున్నాం మీ సిగ్నల్, చాలా మంచి సమాచారం పంపించారు, తర్వాత మీరు ఇలాగా వేరే ఇంకా ఈ కోణంలో పని చేయండి అని తిరిగి మళ్ళీ మనం ఒక సిగ్నల్ని పంపిస్తే దానికి అది తీసుకోవడానికి 24 గంటలు పడుతుంది. ఇదేం పెద్ద సమయమా 24 గంటలు, చాలా తక్కువ సమయమే కదా అంటే, ఆ సిగ్నల్ వేగము కాంతి వేగం. అంటే ఈ విశ్వంలో అత్యంత వేగంగా వెళ్ళే ఒకే ఒక విషయం ఏదైనా ఉంది అంటే అది కాంతి. అంతకంటే వేగంగా ఇంకా ఏ వస్తువు ప్రయాణించలేదు ఈ విశ్వంలో, ఇంతవరకు కనుక్కొని కూడా లేదు. మనం అక్కడి దాకే మాట్లాడుకుందాం. మరీ ఎక్కువ సైన్స్ మాట్లాడుకుంటే మీరు ఇక్కడే స్కిప్ చేసేస్తారు. సో అత్యంత వేగంగా వెళ్ళే ఆ కాంతి సిగ్నల్స్ ఆ వాయేజర్ 1ని చేరడానికి 24 గంటలు పట్టేంత దూరంలో ఉంది అది. అంటే చాలా దూరం అది. మన సౌర కుటుంబం దాటుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది అది. అలాగే ఆ తర్వాత వాయేజర్ 2 గురించి కూడా, అది కూడా కొన్ని మైలురాయిల్ని దాటుతూ ఉంది, సమాచారాన్ని మనకు పంపిస్తూ ఉంది. ఇవి కాకుండా మన శాటిలైట్లు, ఇందాక అన్నాను కదా ఎక్స్రే అబ్జర్వేటరీ, దాని పేరు కూడా చంద్ర అబ్జర్వేటరీ. చంద్ర అంటే మన భారతీయుడి పేరు, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఆయన నక్షత్రాలు ఎప్పుడు చనిపోతాయి అని వాటికి ఒక డెత్ లిమిట్ని కనుక్కున్నాడు ఆయన. దాన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. ఆయన కృషికి ఫలితంగా ఆయనకి మంచి గొప్ప గొప్ప గౌరవ అవార్డులు ఇచ్చి సత్కరించుకున్నాము. ఆయన గౌరవార్థం నాసా ప్రయోగించిన ఆ ఎక్స్రే అబ్జర్వేటరీ పేరుని చంద్ర అబ్జర్వేటరీ అని పెట్టుకుంది. ఎందుకంటే విశ్వంలో ఉన్న, మన చుట్టూ ఉన్న ఎన్నో అంతరిక్ష వస్తువుల లేదా నక్షత్రాల లేదా సెలెస్టియల్ బాడీస్ గురించి సమాచారాన్ని కొంతవరకు ఆయన మానవాళికి అందించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మనం ఇంటి గురించి, మన ఇంటి బంగారం గురించి కదా మాట్లాడాలి. ఈ సోదంతా ఎందుకు అంటే, ఈ 400 సంవత్సరాల్లో ఇందాక చెప్పినట్లు మోచేయంత టెలిస్కోప్ నుంచి ఇంతంత సొఫిస్టికేటెడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ మీద, క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడి మనం ఏర్పాటు చేసుకున్న అత్యంత అధునాతనమైన టెలిస్కోపులు, ఉపగ్రహాలు మనకిచ్చిన, ఇప్పటి వరకు ఇచ్చిన సమాచారంతో మన ఖగోళ శాస్త్రవేత్తలకి మన విశ్వం పరిణామం ఎంతవరకు చూడగలమో ఆ పరిమాణం వరకు ఉన్న నక్షత్రాలు, గెలాక్సీలన్నిటినీ పరిశీలించారు. ఆ విశ్వం, మనం చూడగలిగిన విశ్వ పరిధిని కూడా లెక్కేశారు. ఈ భూమి మీద నుంచి ఇటు పైకో, ఇటు పక్కకో, వెనక్కో, ఏ వైపుకైనా ఈ భూమిని మనం సెంటర్గా ఉందనుకుంటే, ఇక్కడి నుంచి బయలుదేరి ఎటు పైకి వెళ్ళినా మనం మన దగ్గరున్న ఈ 400 సంవత్సరాల్లో డెవలప్ చేసిన ఈ పరికరాలతో ఎంత దూరం వరకు మనం చూడగలమంటే 93 బిలియన్ల కాంతి సంవత్సరాలంత దూరము ఈ విశ్వాన్ని మనం ఇప్పటికీ చూడగలం, చుట్టుపక్కల చూడగలం. ఈ కాంతి సంవత్సరాలు ఏంటండి ఇవి అని మీకు విసిగనిపిస్తే కిలోమీటర్లో మాట్లాడుకుందాం. మనం ఈ విశ్వాన్ని చూడగలిగే దూరం ఎంతవరకు ఉంది, దాని తర్వాత ఎంత ఉందో మనకు అవసరం లేదు. మన ఇంటి నుంచి ఈ విశ్వాన్ని మనం ఎంత దూరం వరకు చూడొచ్చు అనే దాన్ని కిలోమీటర్లో చెప్తాను. 9 × 10 దాని తలపైన
23 అంకె అన్ని కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలో ఒక పెద్ద గోళాన్ని ఊహించుకుంటే అంత దూరం వరకు మన పరికరాలన్నీ మనకు చూపించగలవు. మళ్ళీ చెప్తున్నాను, ఆ సంఖ్య 9 × 10 తల మీద 23. 10కి తల మీద 3 ఉందనుకుందాం. దాన్ని ఏమంటారంటే 1000 అంటాం. 1 పక్కన 3 సున్నాలు. అదే 10కి తల మీద 23 ఉంటే 1 పక్కన 23 సున్నాలు. దాన్ని మళ్ళీ 9తో పెంచాలి. అన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న విశ్వాన్ని, ఈ బ్రహ్మాండాన్ని మనం మన పరికరాలతో చూసుకోవచ్చు. చూస్తున్నాము, చూస్తూనే ఉన్నాము. అంతకు అవతల కూడా విశ్వం ఉంది, మనకి కనిపించడం లేదు. ఎందుకంటే మన కన్ను అంతవరకే వెళ్ళగలదు, ఈ కన్ను కాదు. క్వాంటమ్ ఆప్టిక్స్ బేస్డ్ టెలిస్కోప్స్ ఆర్ స్పెక్ట్రోస్కోప్స్ ఈ పరిధిలో పరిశోధించి మనకు ఇప్పటి వరకు అందిన సమాచారంలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు, 2-3 ముక్కలు దానిలో నుంచి ఏరుకుందాం. అందులో ముఖ్యమైనవి మనకు కావాల్సింది ఏంటంటే, ఈ విశ్వంలో మన సూర్యుడి లాంటి నక్షత్రాలు మన సౌర కుటుంబంతో పాటు చుట్టూ కొన్ని కోట్లు నక్షత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని కోట్ల నక్షత్రాలు గుంపుగా కలిస్తే ఒక గెలాక్సీ అంటాం. ఆ గెలాక్సీ లాంటి గెలాక్సీలు, ఇంకొన్ని కోట్ల గెలాక్సీలు ఈ విశ్వంలో మన చుట్టూ, మన ఇంటి చుట్టూ వ్యాపించున్నాయి. వాటిని మనము రాత్రుల పూట చుక్కలుగా చూస్తాం. అందులో కొన్ని చూడలేము. ఎక్కువగా చూసేవన్నీ మన గెలాక్సీలో ఉన్న మన పొరుగు నక్షత్రాలే. మనం చూసే చుక్కలన్నీ ఎక్కువగా దాన్నే మనం పాలపుంత అంటుంటాం. అవి కాకుండా, ఆ బెల్ట్ కాకుండా మిగతా కనిపించే నక్షత్రాలు మన గెలాక్సీలోటివి కాదు, బయట గెలాక్సీలోటివో ఇంకా అంతరిక్షంలో అంతరాళంలోటివి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కోటానుకోట్ల నక్షత్రాల చుట్టూ ఏదో ఒక నక్షత్రం చుట్టూ మన సూర్యుడిలాగే 9 గ్రహాలు తిరుగుతున్నట్లు ఆ నక్షత్రం చుట్టూ కూడా ఇంకెన్నో కొన్ని గ్రహాలు, 1, 2, 3, 10 గ్రహాలు తిరుగుతూ ఉండొచ్చేమోనని పరిశోధించారు, కనుక్కున్నారు కూడా. ఎస్, మనలాంటి సౌర కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ సూర్యుడికి ఆ గ్రహాల్లో ఏదో గ్రహము ఇక్కడ మన భూమి ఈ సూర్యుడికి ఎంత దూరంలో ఉందో అంత దూరంలో ఉండుంటేనో, లేదా ఇంకెంతో కొంత దూరంలో ఉండుంటేనో ఏముంది ఆ గ్రహాల మీద అని పరిశోధించడానికి కూడా ప్రయత్నించారు. కొన్ని విషయాలు కనుక్కున్నారు. కనుక్కున్న వాటిలో ముఖ్యమైన విషయాన్ని ఎరుకుందాం. అదేంటంటే, కొన్ని గ్రహాలు, గ్రహం మొత్తం ఇంకా గట్టిపడలేదు, దాదాపు ద్రవ రూపంలో ఉంది, చల్లారుతూ ఉంది, కొంచెం అటు ఇటుగా వాయు రూపంలో ఉంది, గ్యాసియస్ స్టేట్లో. ఆ గ్రహం మొత్తం బంగారమే. వావ్, పలికించిందా ఏమన్నా ఒళ్ళు? ఎస్, మన ఇంటి చుట్టూ విశ్వంలో మన భూమి కంటే వేల రెట్లు పెద్దవైన గ్రహాలు, గ్రహం మొత్తం బంగారమే. మీరు వింటున్నది నిజమే. అనుమానం ఉంటే నా మీద ఏఐని అడిగి తెలుసుకోండి. ఓకే, దాని పేరు కూడా చూపిస్తుంది ఏ గ్రహం అని. అది ఇంకా గట్టిపడలేదు, బంగారమే, అది బంగారపు అణువులు. అలాగే ఇంకొన్ని గ్రహాలు, 1, 2 కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు గ్రహం మొత్తం వజ్రాలే. వినుంటారు మీరు కూడా, నేను గుర్తు చేస్తున్నాను అనుకోండి. గ్రహం మొత్తం వజ్రాలే. అలాగే అక్కడెక్కడో దూరంగా ఒక గెలాక్సీ ఉంటే ఆ గెలాక్సీలో నుంచి వచ్చే కాంతిని కొన్ని స్పెక్ట్రోమీటర్ల ద్వారా, స్పెక్ట్రోస్కోప్స్ ద్వారా
మైక్రోస్కోప్ లాంటిదే అది కూడా. ఇదిగో ఇందాక అన్నాం కదా, పరికరాలు అలాంటివి. తో పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా గెలాక్సీ అంటే దాని పరిమాణాల గురించి మనం సంఖ్యలు చెప్పుకోక్కర్లేదు. మన భూమి ఎంత పెద్దదో మనకు తెలిసినప్పుడు సూర్యుడు ఎంత పెద్దవాడో ఊహించుకోవచ్చు. ఎన్ని వేల రెట్లు ఉన్నాడో భూమి కంటే. ఆ సూర్యుడి కంటే పెద్ద సూర్యుళ్ళు కలిగిన కొన్ని కోట్ల సూర్యుళ్ళు కలిసి ఒక గెలాక్సీగా ఉంటే అది ఎంత పెద్దదో మీరు ఊహించుకోండి. అంత పెద్ద గెలాక్సీ గర్భం అంటే మధ్య భాగంలో మన ఊహకే అందనంత ఎక్కువ పరిమాణంలో చక్కెర ఉంది. కిలోల్లో చెప్పలేం, టన్నుల్లో కూడా చెప్పలేం. చెప్పడానికి కొలతలు వేరే ఉన్నాయి. సరే, ఆ కొలతల దాకా వెళ్ళొద్దు. మనం వెనక్కి వస్తే చక్కెర అంటే మన ఇంట్లో కిచెన్లో వాడే చక్కెర లాంటిది కొంచెం డిఫరెంట్గా ఉండేది. అంటే గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజు, గ్యాలక్టోజు కాదు. అలాంటి చక్కెరకి సంబంధించిన కుటుంబంలో కేటగిరీలో ఒకానొక చక్కెర అన్నమాట, ఒక రకమైన చక్కెర. ఇంకా ఊహించుకోండి, బంగారము, వజ్రాలు మాత్రమే కాదు, వెండి, ప్లాటినము లాంటి ఇతర మనకిష్టమైన లోహాలు మన ఊహకే అందనంత పరిమాణంలో ఆ గ్రహాలు మోసుకొని వాటి సూర్యుడి చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాయి. ఈ విషయం మనకు ఎప్పుడో తెలుసు. ఇది మనకిప్పుడు ఎందుకో చెప్పనా? ఈ 400 సంవత్సరాల్లో ఇన్ని వేల శాటిలైట్స్, ఇన్ని వేల పరిశోధనల్లో ఈ కనుచూపు మేరలో ఉన్న విశ్వంలో ఏ గ్రహం మీద, ఏ గెలాక్సీలోనూ, ఏ నక్షత్రంలోనూ లేని ఒక పదార్థము ఈ భూమి మీద ఉంది. ఆ పదార్థం ఏంటో ఈ వీడియో చివరన చెప్తాను. ఈ లోపల మీకు ఎందుకులే ఈ సస్పెన్స్, మనకు ఈ వీడియో కూడా ఎందుకు చూడాలి చివరి వరకు అని మీకు అనిపిస్తే, మీ చేతిలో ఇంకొక మొబైలో, ఇంకో ల్యాప్టాప్ ఉంటే ఇప్పుడే కొట్టి చూడండి. మల్టీ టాస్కింగ్ మనకు అలవాటే కదా అందరికీ. నా వీడియో చూస్తూనే ఎదురుగా ఉండే ల్యాప్టాప్లోనూ ఇంకో మొబైల్లోనూ మన విశ్వంలో ఇప్పటిదాకా మనం చూడగలిగిన ఏ గ్రహం మీద, అంటే 10⁻23 కిలోమీటర్స్ పరిధిలో, 9 × 10⁻23 కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడా లేని ఒక వస్తువు భూమి మీద మాత్రమే దొరికే ఆ వస్తువు ఏంది? మన జ్యువెలరీ షాపు వాళ్ళకి ఆ వస్తువు గురించి తెలిస్తే ఉండనిస్తారా? ఈ పాటికి ఎప్పుడూ తీసుకెళ్ళి షాపుల్లో పెట్టేసి ఆగభాగం చేసేసి మన ఒంటి మీదకి రుద్దేసి ఉండరా? మెడలోకో, చెవులోకో, ముక్కులోకో, చేతల్లోకో, ఏళ్లలోకో, ఎక్కడో దగ్గర దోపేసి ఉండరా? ఉంటారు. కానీ ఎందుకు ఆ పని ఇంకా జరగలేదు? ఆ వస్తువు ఏందో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడే చెప్పను. నాకు స్వార్థం ఉంది కదా, ఈ వీడియో మీరు చివరి దాకా చూడాలని ఒక ఆశ, స్వార్థం. సరే, ఇప్పుడు మన ఈ భూమి అనే ఇంటి నుంచి అసలు విషయంలోకి వెళ్దాం. మన ఇంటి బంగారం ఈ వీడియోకి టైటిల్. మన కదా, చాలా మీరు, నేను, వారు, వీరు అందరికి ఇళ్ళున్నాయి కాబట్టి అది రెంట్దో, లేకపోతే చిన్నదో, పెద్దదో, సొంతదో, ఏదైనా ఆ ఇళ్ళ బంగారం గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంటి గురించి మొదలు పెడదాం. ఒక్కొక్క ఇంటిని గురించి ఒక క్రమంలో తెలుసుకుందాం. ఎక్కువ చెప్పను, కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజంగా జరిగినవి చెప్తాను, అబద్ధాలు చెప్పను, నిజమే. ఒక ఇంట్లో ఒక కుటుంబం, చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో భార్యాభర్తలు, వాళ్ళకు ఒక చిన్న పాప. 13-14 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి.
ఓ రోజు ఎప్పటిలాగే ఎవరో ఆహ్వానిస్తే ఏదో సందర్భానికి ఒక ఫంక్షన్‌కి వెళ్ళారు. పాపని తీసుకొని చక్కగా రెడీ అయ్యి వెళ్ళారు. ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ దంపతులిద్దరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నారు. ఈ పాప కూడా అలా ఇలా వెళ్ళి ఆడుకుంటూ వస్తూ ఉంది. కాసేపటికి పాప వచ్చి ఆ తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ఆవిడకి అర్థం కాలేదు. ఎవరో ఏమన్నా గిల్లుంటారో, గిచ్చుంటారో అనుకుంది. "ఏం నాన్న ఏం జరిగింది" అనంటే, ఆ పాప చెప్పిన విషయానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటబ్బా నా కూతురు ఇలా చెప్పింది. విషయం ఏంటి అంటే, అమ్మా అదిగో అక్కడ ఆడుకుంటుంది చూడు ఒక పాప, ఆ పాప మెడలో ఉన్న బంగారపు చైన్, నాకున్న చైన్ అంటే నేను సరిగ్గా పలకలేకపోయి ఉండొచ్చు, సారీ నాకు ఆ టెర్మినాలజీ పెద్దగా రాదు, గొలుసు, చైను, సంకెళ్ళు నాకు తెలియదు, మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి, ఇక్కడ వేసుకుంటారు. నాది సన్నగా ఉంది ఇక్కడ వేసుకునేది, ఆమెది పెద్దదిగా ఉంది ఆ పాపది, ఆ పాపకి నడుము మీద వడ్డానం ఉంది, నాకు ఇంకా ఎందుకు లేదు అని చెప్పి వల 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 ఏడుస్తుంది గుక్కబెట్టి. ఏం చెప్పుకుంటారు ఆ తల్లిదండ్రులు? తప్పెవరిది? పాపదా? తల్లిదండ్రులదా? సమాజానిదా? లేదా ఆ పాప కంటే ఎక్కువ నగలు వేసుకున్న ఇంకొక పాపదా? లేదా ఈ విషయం గురించి నేను మీకు చెప్తున్న నాదా తప్పు? లేదా వింటున్న మీదా తప్పు? ఎవరిది తప్పు? మనం ఎప్పుడైనా విద్యాలయాల్లోకి పిల్లలు నగలు ఆ విధంగా వేసుకురావడం చూసామా? లేదు కదా. అంటే మన చిన్నప్పుడు విద్యాలయాలకు సంబంధించి కానీ ఇప్పుడు బాగా అధునాతనంగా ఉన్న విద్యాలయాలైనా కూడా, అంటే విద్య ఎలాగ చెప్పినా అక్కడ ఆలయం మాత్రం బాగా గట్టిగానే ప్లాన్ చేస్తారు కదా. సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై క్వాలిటీ ఎన్వైరన్మెంట్, ఏసీ రూమ్స్, ఇవే కదా యాడ్లో ఇచ్చేది. గ్రౌండ్ల గురించి కొన్ని స్కూళ్ళల్లో అయితే ఇప్పటికీ ఉన్నాయి, కొన్ని స్కూళ్ళల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గ్రౌండ్ సంగతి దేవుడు ఎరుగు. సరే, ఏది ఏమైనా ఈ కాలక్రమంలో విద్యాలయాలు ఎంత వృద్ధి చెందిపోయినా ఒకటి మాత్రం ఇప్పటికీ కొంతవరకు మనం అభినందించాల్సిన విషయం, ఈ విధంగా వడ్డానాలు, నగలు, కమ్మలు, పుడకలు, తడకలు ఏవేవో వేసుకొని విద్యాలయాల్లో ఆడపిల్లలు కనిపించడం లేదు. ఎందుకు అంటే విద్యాలయాలు మనకి ఏమైనా చెప్తున్నాయా? చెప్పకనే చెప్తున్నాయా? అందరూ సమానమే అనే విషయం అయితే చెప్పడం లేదులేండి, అది ఎప్పుడో పోయింది. మనం అందరూ సమానమైంది దరిద్రం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కువ నేను తక్కువ. అయితే ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ విద్యాలయాలు? ఏం చెప్పాలనుకుంటున్నాయంటే, లోహపు ఆభరణాలు వ్యామోహాన్ని పెంచుతాయి, విద్యాలయాలు వ్యామోహాన్ని పెంచే స్థలాలు కాదు ఆ వయసు పిల్లలకి. అంటే స్కూళ్ళే కాదు, కాలేజీలు, యూనివర్సిటీసు, హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా ఎక్కడ కూడా మనం చూడం కదా, చెప్పకనే మనకేదో సందేశాన్ని ఇస్తున్నాయి కదా. మరి సమాజంలో మాత్రం అలా ఎందుకుంది? ఎందుకు చూపించుకుంటున్నాం, ప్రదర్శించుకుంటున్నాం ఎందుకు ఫంక్షన్స్లో? పసిబిడ్డల మనసులో ఈర్ష్య, ఆ పాపకి ఇంకొక పాప మీద ద్వేషం,
నిర్వేదము, నిరుత్సాహము, కోపము ఎన్ని పెంచి పోషించినట్టు మనం ఆ ఒక్క సంఘటన వల్ల. ఆ విద్యను పూర్తి చేసుకొని మళ్ళీ సమాజంలోకి కదా వస్తున్నాం. అక్కడ చెప్పింది ఏది ఇక్కడ కనిపించడం లేదు, ఇక్కడ కనిపించేది ఏది అక్కడ కనిపించడం లేదు. మరి అక్కడికి ఎందుకు పంపిస్తుంది సమాజం మనల్ని విద్యకి? సమాజం మనల్ని పోరు పెట్టి స్కూళ్ళలోకి ఎందుకు తోస్తోంది? తిరిగి వచ్చేయి యాజ్ ఇట్ ఈస్గా. మనకు కావాల్సింది ఇదిగో ఇక్కడ ఉన్నాయి సమాజంలో, ఇవన్నీ జాడ్యాలను పట్టుకొని, లేదా నేను అనకూడదు అలాగా, ఎందుకంటే తప్పు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నాలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. నేను దాన్ని విమర్శించినట్టు అవుద్ది. విమర్శ కాదు, సమాజంలో ఉన్న గొప్ప ఇలాంటి విషయాల్ని మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నువ్వు పోయి అక్కడ విద్యాలయంలో కూర్చొని అంటనట్టుగా ఉండి డిగ్రీ కాగితాలు తీసుకొని వచ్చేసిన తర్వాత మన ఇష్టారాజ్యం మనం ప్రవర్తించేద్దాం. అయితే ఆ తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మా నాన్నని ఏ విధంగా పీకి పాకాన పెట్టి తనకు కావాల్సింది చేయించుకుందో అవన్నీ మనకు అప్రస్తుతం. ఇక్కడ ఈ ఇంటి బంగారం గురించి మాత్రమే చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇప్పుడు అదే ఫంక్షన్లో, అదే పెళ్ళిలో మనం నగలు వేసుకొని వెళ్తాం కదా, ఎదురుగా వచ్చిన వాళ్ళు మన నగలను చూసి వాళ్ళ నగల గురించి చెప్పుకొని అంతా బాగుంది కదా, ఇది మన సాంప్రదాయము అని కూడా అప్రిషియేట్ చేసుకుందాం. ఆ సందర్భంలోనే ఓ మాట అడిగి చూడండి, ఎంత ఉంది మొత్తం మీకు ఆస్తి అని చెప్తారా? మొత్తం అంతా ఎంత ఉందో? లేదా నన్ను అడిగితే నేను చెప్తానా? మన ఆస్తి మొత్తం ఎంత ఉందో మనం చెప్పము, కానీ మన ఒంటి మీద, మన ఇంటిలో ఎంత బంగారం ఉందో మన ఒంటి మీద చూపిస్తామా? ఇది ఎక్కడి న్యాయం? న్యాయమేనా? ఏమో, మీరు నాకు చెప్తే నేను తెలుసుకోవాలి. నాకు తెలియదు పెద్దగా. తరువాత ఇంకొక కథకి వెళ్దామా? ఇంకొక ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లో ఒక పెళ్ళి కావాల్సిన అబ్బాయి, నాకు పేర్లు ప్రస్తావించడం ఇష్టం లేదు, ఊర్లు కూడా పెద్దగా ప్రస్తావించడానికి ప్రయత్నించను. ఇంకొక ఇంటి కథ. ఆ ఇంట్లో ఒక మగ బంగారం పెళ్ళి కుదిరినట్టుంది. ఆడపెళ్ళి వాళ్ళు వచ్చి ఎక్కడో నగరంలో ఉండేవాళ్ళు వచ్చి చిన్న పల్లెటూరులో వేసవి సెలవులకు వస్తే వచ్చి ఏదో పెళ్ళికి హాజరయ్యి, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి ఈ ఇంటి మగ బంగారానికి పెళ్ళి కుదుర్చుకున్నారు. ఆ ఆడ బంగారం ఈ మగ బంగారం దాదాపు పెళ్ళి నిర్ణయం అయిపోయింది. అన్ని సంప్రదింపులు అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ ఆ పల్లెటూరు నుంచి ఆ నగరానికి వెళ్ళాలి. పెట్టెబెడ సర్దుకున్నారు, అంతా అయింది. రైలు ఎక్కడానికి వెళ్ళారు. కొంచెం ఆలస్యం అయింది. రైల్వే స్టేషన్లో వాళ్ళు రిజర్వ్ చేసుకున్న సీట్లు కలిగిన బోగి ఎక్కడో దూరంగా ఉంది. ట్రైన్ బయలుదేరబోయే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు అక్కడ దాకా అందుకోలేమని చెప్పి దగ్గరలో ఉన్న బోగిలోకి ఎక్కేశారు వేగంగా. లోపల నుంచి నడుచుకొని వాళ్ళ సీట్లు ఉన్న బోగి దగ్గరికి వెళ్దాం అనుకొని అందుబాటులో ఉన్న బోగిలో ఎక్కేశారు. ఎలాగూ మనకు తెలిసిందే కదా, ఒక బోగిలోంచి ఇంకో బోగిలోకి వెళ్ళొచ్చు, నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ పెట్టె బేడ దాదాపు ఓ 10-12 స్ట్రోలర్స్, బ్యాగులు, రకరకాల బ్యాగులు అన్నీ ఇక్కడి నుంచి ఆ కుటుంబం మొత్తం తరలించుకొని వాళ్ళ టికెట్ రిజర్వ్ అయిన బోగీలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ లెక్కేస్తే
ఆ 10 బ్యాగులులో 2, 3 బ్యాగులు